శ్రీ శ్రీ పార్వతీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం శివాలయం ఇది ధర్మానగర్. గత 40 సంవత్సరాల నుండి కూడాను ఈ పరిసర ప్రాంతాల్లో భక్తి సౌరభాలను వెదజల్లుతూ మన హిందూ సనాతన సాంప్రదాయాల్ని పరిరక్షించే విధంగా భక్తుల్ని ప్రోత్సహిస్తూ మా ఈ శివాలయంలో ప్రతి పర్వదినానికి కార్తీక మాసంలో నేడు పవిత్ర కార్తీక 3వ సోమవారం భక్తుల తాకిడి ఉదయం నుంచే చాలా ఎక్కువగా ఉంది. మా కమిటీ సభ్యులందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ భక్తులకు ఏ లోటుపాట్లు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసం అనంతరం మనకి 1వ తేదీన ఈ కార్తీక మాసం పరిసమాపన అవుతుంది. అర్ధరాత్రి అంటే తెల్లవారితే సోమవారం 2వ తేదీన పోలిపాడ్యం సందర్భంగా ఈ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శివకోనేరులో మహిళలందరూ కూడా కార్తీక దీపాలు వదలడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా తగు ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా స్వామివారికి మా ఆనవాయితీ ప్రతి కార్తీక మాసం అనంతరం కూడా ఒక తేదీని మేము అందరం కూడా నిర్ణయించుకుంటున్నాం. ఆ తేదీ ఏంటంటే ఈ సంవత్సరం తేదీ 4వ తేదీ 4/12/2024 బుధవారం నాడు స్వామివారికి భక్తులందరి గోత్రనామాలతో కూడా అన్నాభిషేకం జరిపించి అదే అన్నాన్ని ప్రసాదం కింద ఆ రోజు మధ్యాహ్నం అందరికీ కూడా అన్నదానం కింద జరుగుతుంది. దీనికి కూడా భక్తులందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇంకా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ఇంకా మన హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. మన హిందూ సాంప్రదాయాన్ని మనం అందరూ కూడా కట్టుబాట్లు అన్నింటి కూడా మన సంస్కృతి సాంప్రదాయ మందికి తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊరు వాడ జరగాలి. అది మా ఆలయంలో కూడా మేము అలా జరిపిస్తూ మన ధర్మాన్ని మనం రక్షిస్తున్నాం. ధర్మో రక్షిత రక్షితాః. ఓం నమః శివాయ.
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః. పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటిది. అందులోనూ సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే సమస్తమైనటువంటి కోరికలు తీరడమే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మానవుడికి ప్రధానమైనటువంటి ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేతు, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కోసం ఈ రోజున భారతదేశంలో కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా మన ఉభయ రాష్ట్రాల యందు పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసారాధన అనేటువంటిది చేస్తుంటారు. అందులో ఈ సోమవారం 3వ సోమవారం ఈ రోజున పరమేశ్వరుడికి క్షీరంతో అభిషేకం చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యములు కలుగుతాయి అనేటువంటిది శాస్త్రం. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటూ హరహర మహాదేవ అంటూ ఈ రోజున వాడవాడల యందు కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఆరాధన చేస్తున్నారు. శివానుగ్రహంతో ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, అదేవిధంగా ఈ మాసంలో దీపారాధన, దీపదానము, శాలిగ్రామ దానము, అదేవిధంగా ఏదైతే భగవంతుడికి ప్రీతి కొరకు చేస్తామో ప్రతి కార్యక్రమంలో కూడా భగవంతుడి యొక్క నామస్మరణతో ఆ స్వామి అనుగ్రహం కోసం మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాన్ని ఇవ్వాలని, కార్తీక మాసంలో చేసేటువంటి సర్వదేవతారాధన చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఈ మాసంలో శివకేశవులకి అభేద్యం అంటే భేదం లేకుండా శివునికి పూజ చేస్తే విష్ణుమూర్తి ప్రీతి కొరకు, విష్ణువుకి పూజ చేస్తే శివప్రీతి కొరకు చేయడం జరుగుతూ ఉంటుంది. అంచేత మాసములలో ఉత్తమమైనటువంటి కార్తీక మాసం సోమవారం అభిషేకం సర్వదా ఈ దేశాన్ని లోకాన్ని సంరక్షించాలని ప్రార్థన చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర.